అమ్మయ్యా మొత్తానికి ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయి. అయ్యవ్వలకు ఇక మస్తు నిమ్మలం అనిపిస్తుండొచ్చు. లేకుంటే ఏంది, ఏ ఇంట్లో చూడు పిల్లలు ఇల్లు వీకి పందిరేసిర్రు. కొందరు అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతే, కొందరు పెద్దమ్మోళ్ళ ఇంటికి, కొందరు సొంత ఊళ్ళకి పోయి ఎంజాయ్ చేస్తే, ఇంకొందరేమో టూర్లకు. ఇట్లా జింక పిల్లలు శంగ దుంకులన్న పిల్లలంతా గీ ముచ్చటింటే మాత్రం మోకాలు మాడుస్తారు కావచ్చు. ఆయన తప్పదు చూడురి. రైట్, బడి గంట మళ్ళా మోగింది. నెలన్నర రోజుల తర్వాత తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. లెక్కకైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 12 తారీఖు సందే చాలు కావాలి. కానీ 13, 14 తారీఖులలో 2వ శనివారం ఐతారం వస్తున్నాయని చెప్పి 15వ తారీఖు జరిపింది తెలంగాణ సర్కారు. అంటే సోమవారం సంధి చాలన్నట్లుగా. ఇక అటు ఏపీలో ముందు నుంచి అనుకున్నట్లే 12 తారీఖు సందే చాలు చేసిరు బళ్ళు. తొలుత రోజు సంబురంగా బల్లెకొచ్చిన పొలగాన్లు దోస్తులను కలిసి ఎట్టుండవు సెలవులలో ఏం చేసినవని ఒకరికొకరు పాయిరంగా వలకరించుకుర్రు. అయితే పొలగాన్లకు మాపడి జాం పువ్వ తొలుత రోజు సందే పెట్టాలి, కొత్త ఒయ్యిలు సుత వెంటనే ఇయ్యాలని చెప్పి సర్కారు ఆర్డర్ చేసినుండే కదా. అవగా పనిలో మోక వెంచిరు అధికారులు. మొత్తానికి ఎండాకాలం తాతీలు ఓడిపించుకున్న పొలగాళ్ళు మళ్ళా చిన్నగా మెల్లగా బడితో పడుతుర్రు. ఇది ఇట్లుంటే ఇటు తెలంగాణలో గవర్నమెంట్ బడిని బతికిస్తానికి ఓ సర్కారు పంతులు ఇచ్చంతరమైన ఉపాయం చేసిండు. యోగిడ డప్పు కొడుతుండు చూడు. ఈ సారు పేరు గోపినాథ్. మహిబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది గూడెంలో చదువు చెప్తాడు. అయితే ఈ నడమ ప్రైవేట్ బళ్ళ ఫీజులు శితం పెరిగినాయి కదా. అవగా ఫీజులు వేలకు వేలు అప్పులు చేసి ఏం కడతారు? ఊకే సర్కారు బళ్ళకు పంపురు మీ పొలగాళ్లను. ఈడ మంచి సార్లు ఉంటారు, చదువు మంచిగా చెప్తారు. బొక్కులు, కాపీలు, పెన్నులు, బడి బట్టలు, నాష్ట బువ్వ అన్ని ఉంటాయి. మీదంగా రూపాయి ఖర్చు ఉండదు అని అవ్వాయిలకు పూసగుచ్చే కమాల్ ఐడియా ముంగట వేసుకుండు. సరే, అంత బానే ఉంది గాని ఈ జనాలకు సర్కారు కొలువులు కావాలి, సర్కారు ఇండ్లు కావాలి, సర్కారు ఇచ్చే పింఛన్లు కావాలి, ఆఖరికి సర్కారు ఇస్తున్న బియ్యం, ఉప్పు, పప్పులు అన్ని కావాలి. కానీ సర్కారు చెప్పే చదువు మాత్రం ఎందుకొద్దు? పథకాలు తీసుకునే కాడు ఉన్న శ్రద్ధ పొలగాళ్లను సర్కారు బడి పంపుట్ల ఎందుకు లేదు అని అడుగుతారు ఈ ముచ్చట చూసిన కొంతమంది పబ్లిక్. చూడాలి మరిగా ఎప్పటికన్నా మారుతారో లేదో జనం.